కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయం పట్ల అవగాహన లేదనడానికి ఎరువుల కొరతే నిదర్శనమని సిద్దిపేట సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగు విస్తీర్ణానికి సరిపడా ఎరువులను ఏప్రిల్ మే నెలలోనే రైతులకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. రైతులు ఎరువుల కోసం ఫ్యాక్స్ సెంటర్ల ముందు గంటల తరబడి లైన్లు కట్టడం దురదృష్టి పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని మారెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది అంశంపై మా ప్రతినిధి రాజబాబు మరింత సమాచారాన్ని అందిస్తారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఆందోళన దిగుతున్న పరిస్థితి. అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రైతులను అరిగోస పెడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆందోళన బాట పట్టింది. ఈ నేపథ్యంలో మనతో మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఎరువుల కొరతను ఎట్లా చూస్తున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లప్పుడు నిజమే చెప్పింది, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. నిజంగా అది నిరూపించుకుంటున్నారు. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ప్రజానాయకుడు. అసలు ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయి, ఎప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం అవసరం ఉంటుందో తెలిసిన నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఏ ఒక్క రైతు రోడ్డు మీదకి వచ్చిండా? ధాన్యం తీసుకున్నప్పుడు కానీ, విత్తనాలు తీసుకున్నప్పుడు కానీ, ఎరువులు తీసుకున్నప్పుడు కానీ, పంట వేసిన తర్వాత, పంట కోసిన తర్వాత వడ్ల మార్కెట్లు పెట్టి ఎప్పటికప్పుడు వడ్లు తీసుకుపోయి ఎక్కడ కూడా మనుషులు రోడ్డు మీదకి రాని పరిస్థితి 10 సంవత్సరాలు చూసినాం. ఇవాళ మార్పు రావాలని రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పి ప్రజల ఉసురు పోసుకోవడానికే ఇవాళ వచ్చిండు. ఇదే ఇబ్రాహీం నగర్ చౌరస్తాలో తెలంగాణ ఉద్యమం కోసం ధర్నా చేస్తే ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కట్టెపట్టుకుని తుపాకి పట్టుకొని కరీంనగర్కి ఇదే రోడ్డు దీని మీద చేసినాం. ఇవాళ మరోసారి ఇదే ఇబ్రాహీం నగర్ స్టేజ్ నుంచి నీకు హెచ్చరిస్తున్నాం. ఆనాడు హెచ్చరించినాం, తెలంగాణ సాధించుకున్నాం. ఇయ్యాల కూడా హెచ్చరిస్తున్నాం. ఇదే హనుమంతరావు, ఇదే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు తొత్తులుగా ఆ రోజు ఇలా తుపాకీ చూపించి బెదిరించిపోయినారు. ఆ రోజు కూడా హెచ్చరించినాం, తెలంగాణ వస్తుంది ఖచ్చితంగా అని. ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నాం, రాబోయే రోజుల్లో మీకు డిపాజిట్లు రావు, కాంగ్రెస్ పార్టీ జెండా కనుమరుగు అవ్వడం ఖాయం. సార్, మరొక పక్క నిన్నైతే కలెక్టర్ చెప్తుంది, ఎరువులకు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సరిపడా ఎరువులు ఉన్నాయంటుంది. మీరు ఒకటి గమనించాలి, రైతులకు ఎప్పుడు ఎరువులు అవసరం ఉంటాయో పాలించడానికి అవగాహన ఉండాలి కనీసం. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎరువులు ఎప్పుడు తీసుకురావాలంటే 4 రోజుల ముందుగా మీటింగ్ పెట్టి అందరిని అధికారులను అప్రమత్తం చేయించి ఎంత పంట వేస్తున్నారు, దానికి ఎంత ఎరువు కావాలని తెచ్చిపెట్టిండు. ఊళ్ళకు లారీలు తీసుకుపోయి ఊళ్ళలో ఎరువులు వచ్చినాయి. ఇవాళ మొత్తం ఎరువులు వేసేటప్పుడు అయిపోయేటప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇంకెంత ఎరువు కావాలని అడుగుతున్నారు. అంటే కనీస అవగాహన లేనోడు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇలా కలెక్టర్లు ఎరువులకు నిజంగా కూడా ఇంతమంది ఒక పిలుపునిస్తే వర్షం ఉందంటే కూడా ఇంతమంది వస్తున్నారు అంటే ఎరువులు ఉన్నట్టా లేనట్టా? ఇలా కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాయ మాటలు చెప్పించి అధికారులచే తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారు. ఇది ఎప్పటికైనా మీరు గుణపాఠంగా భావించాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు అన్ని ఏర్పాటు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని
బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మనతో చిన్నకోట మండలం రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. వారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రైతులకు సంబంధించి అధికారులు యూరియా అందుబాటులో ఉంది, కొరత లేదు అని చెప్తున్నారు. మీరేం అందుబాటులో లేదు అని ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా ప్రభుత్వం చెప్పేటి పచ్చి అబద్ధాలు. ఈరోజు మీరు చిన్నకోడూరు మండలానికి పోతే 500 మంది రైతులు ఇలా బారులు తీసినటువంటి పరిస్థితి. 2 షాపులకి ఇలా 2 లారీలు వస్తే 500 మంది రైతులు ఈరోజు క్యూ కట్టి మందు బస్తాలు తీసుకునే పరిస్థితి. మరి గత ప్రభుత్వ హయాంలో ఆగస్టు వరకు 30 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకు వస్తే ఇప్పుడు 80 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఇప్పటి వరకు సప్లై చేయడం జరిగింది. అంటే రైతు మరి ఎరువుల కొరత ఉన్నట్ట లేనట్ట అనేది కూడా మరి ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి ఈరోజు ఒక 2 బస్తాలు కావాలంటే రైతు 2 రోజులు తిరిగి ఇవాళ తెచ్చుకునే పరిస్థితి ఉంటే రైతాంగం పరిస్థితి ఏంది? మరి ఇవాళ వర్షాలు పడుతుంది, ఇవాళ కలుపు తీసుకునే పరిస్థితి, మందు వేసుకునే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ఎరువులు అందకపోతే రైతు పరిస్థితి ఏందో ఒకసారి బాగా ఆలోచన. చిన్నకోడూరు మండలానికి వచ్చి ఒక్క ఆధార్ కార్డు మీద 1 బస్తా ఇవ్వమని చెప్పింది వాస్తవమే. అది మీరు తెలుసు. మీకు మొత్తం టోటల్ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నడుస్తూ ఉంది. ఒక్క రైతుకు 1 బస్తా ఇస్తే రైతు మరి 20 బస్తాలు అవసరం ఉంటే ఆ రైతు ఎన్ని రోజులు మండలానికి తిరగాలి, ఎన్ని రోజులు షాప్ దిక్కు వచ్చి తీసుకుపోవాలా? మరి ఇది కూడా ఆలోచన చేసిన పరిస్థితి ఉంది. ఇలా ఎరువులు అయితే అందుబాటులో లేవు. మరి ప్రభుత్వం చెప్పేటి అన్ని జూటా మాటలు. ఎరువులు తప్పకుండా ఇస్తేనే ఈ ప్రభుత్వానికి మనగడ ఉంటుంది, లేకపోతే మనగడ అనేది ఈ ప్రభుత్వానికి ఉండదు. ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ రైతులకు సంబంధించిన ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, రైతుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళాలనేది చెప్తుంది. ఇప్పుడు ఒక ఎరువుల కొరతనే కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అని చెప్పాడు. రుణమాఫీ 50% మందికి కూడా ఇలా రుణమాఫీ జరగలేదు. నువ్వు ఏ గ్రామానికి పోయినా రుణమాఫీ కానటువంటి రైతులు 50% మంది ఈరోజు ఉన్నారు. అదేవిధంగా రైతు బీమా పరిస్థితి ఏంది? ఇలా గత ప్రభుత్వంలో మరి వారం 10 రోజుల లోపే ఇవాళ రైతు చనిపోయినటువంటి రైతు అకౌంట్లో ఇలా వారంకు డబ్బులు పడే పరిస్థితి. ఇవాళ 2 నెలలు 3 నెలలు అయినా ఈరోజు మరి అకౌంట్లో డబ్బులు పడతలేవు. అదేవిధంగా ఎరువుల కొరత, తీవ్ర స్థాయికి ఎరువుల కొరత ఉంది. తప్పకుండా ఎరువులు రైతులకు సప్లై చేస్తేనే ఈ ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే తప్పకుండా రైతులు గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మరో నాయకుడు కుంభాల ఎల్లారెడ్డి సీనియర్ నాయకుడు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఈ యూరియా సమస్య ప్రభుత్వ వైఫల్యం, రేవంత్ రెడ్డి గారి వైఫల్యం. ఇది వాస్తవంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏప్రిల్ మే నెలలనే మన రాష్ట్రానికి కావాల్సిన యూరియా సమకూర్చి గోడౌన్లలో రెడీ చేసి పెట్టేటోడు. అయితే మన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేసిందంటే ఈ ఏప్రిల్ మే నెలలో అందాల పోటీల గురించి బాగా వర్కౌట్ చేసిండు. అక్కడ హైదరాబాద్ వేదికగా అందాల పోటీలకు సమయం ఇచ్చిండు, కానీ రేపు రైతుల భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది సమయం ఇవ్వలేదు. కాబట్టి ఈ దుస్థితి ఇవాళ రైతులందరూ యూరియా ఉన్నదని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, ఆయన మంత్రులు మాట్లాడుతుండ్రు. నిన్ననో మొన్ననో తుమ్మల నాగేశ్వరరావు మీరు పార్లమెంట్లో మాట్లాడురు అంటుండు. నువ్వు మొన్న ఎండాకాలం ఏం పీకినావు? ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ రోడ్ల మీద నిలబడుతున్నారు. పొలాల కాడు ఉండే రైతులు రోడ్ల మీద పిఎస్సి సెంటర్ల దగ్గర, ఆగ్రో సెంటర్ల దగ్గర రైతులకు నిలబడాల్సిన కర్మయం పట్టింది. దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి వైఫల్యం. రైతులకు తీవ్ర నష్టం జరిపి అరిగోస పెడుతున్న రైతులను. ఇది రైతులు నిన్ను క్షమించారు రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో రైతులను ఎట్లయితే అవమానపరుస్తున్నావో, రోడ్ల మీద పెట్టి అవమానపరుస్తున్నావో, లైన్లు కట్టిపిస్తున్నావో, చెప్పులు లైన్లలో పెట్టిపిస్తున్నావో, నీకు ఇంతకింతకు అనుభవిస్తావు బిడ్డ. రైతులను ఓసపెట్టినాడు ఎవడు కూడా బాగుపడలే, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడలే. రేవంత్ రెడ్డి, నువ్వు భవిష్యత్తులో నీ మీద ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. రైతులే నిన్ను గద్దెదించేదాకా నిద్రపోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తానికైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. ఇవాళ 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా ఏప్రిల్ మే నెలనే రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉంచి రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తే, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందాల పోటీలకు టైంపాస్ చేస్తుంది తప్ప రైతుల సంక్షేమం కోసం గాలి కొదిలి రైతులను అరిగోస పెడుతున్న ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.